ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే పల్లవి అంటుంది ఎస్ఐతోని, "సార్ కొంచెం సరిగ్గా చూడండి సార్ వీడియోలో. మీకు క్లియర్‌గా చూస్తే తెలుస్తుంది. ఈ అమ్మాయి వీడియోలో ఉన్న అమ్మాయి ఇదిగో ఈ దొంగ ఈమ ఉష కాదు. సరిగ్గా చూడండి సార్" అని చెప్పి అనగానే, "ఏం తెలుస్తుందమ్మా ఇందులో" అని చెప్పి ఎస్ఐ అంటారు. ఇక అప్పుడు చరణ్ ఏమో, "పల్లవి ఒకసారి నీ ఫోన్ ఇటివ్వు" అని చెప్పి తీసుకొని ఇక సెట్ చేసి, "సార్ ఇప్పుడు చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది" అని చెప్పి అనగానే ఇక కాళ్ళుకి కడియాలవి కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదా సార్ కాళ్ళకి కడియాలు, ఇదిగో మేము తీసుకొచ్చిన అమ్మాయి, ఈ అమ్మాయి కాళ్ళకి ఈ కడియాలున్నాయి. సో ఉష కాళ్ళకి ఈ కడియాలుండవు. అవునవును, ఇవే కడియాలు అని చెప్పి ఎస్ఐ కూడా అంటారు. ఛ! ఈ రకంగా దొరికిపోయిందా అని చెప్పి అనుకుంటుందనమాట అక్షిత. ఆ తర్వాత ఇక చరణ్ అంటాడు, అసలా మా ఇంటికొచ్చి ఆ, దొంగతనం చేసావు, అక్షిత రూమ్లో నగ కొట్టేశావు, కొట్టేసిన దానివి నగ తీసుకొని పారిపోకుండా ఆ, అసలు ఉష రూమ్లో ఎందుకు పెట్టావు, ఉషని ఎందుకు ఇరికించాలనుకున్నావు, ఆ, చెప్పు అని చెప్పి చరణ్ అడుగుతాడు. చరణ్ అంటాడు, అసలు ఇదంతా చూస్తుంటే ఎవరో నిన్ను కావాలని ఉషని విరికించమని ఇదంతా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. ఎవరో కావాలని మా ఇంటికి నిన్ను పిలిపించినట్టు ఇదంతా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు దొంగతనానికి వస్తే తీసుకొని వెళ్ళిపోయేదానివి, కానీ ఇలా ఉష మీద నెట్టేలాగా తను ఇరుక్కునేలా చేయవు. చెప్పు, ఎవరు చెప్పి ఇదంతా నీతో చేయించారు, చెప్తావా లేదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక ఇటు కంగారు పడిపోతూ ఉంటుంది ఆ అమ్మాయి దొంగ. ఇక పల్లవి అడుగుతున్నారుగా చెప్పు అని చెప్పి అనగానే ఇక ఇటు అక్షిత చందు కంగారు పడిపోతూ ఉంటారు, ఎక్కడ అమ్మాయి నిజం ఒప్పుకుంటుందా అని చెప్పి. ఇటు పల్లవి ఏమో, చెప్తావా లేదా నిన్ను అని చెప్పి అనబోతూ ఉంటే ఇక అక్షిత గబగబా వచ్చి ఆ దొంగ దగ్గరికి వచ్చి ఇక చంప పగలు కొడుతుంది. కొడతానే ఉండి, "ఏ దయచేసి నా పేరు చెప్పకే, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, నా పేరు మాత్రం చెప్పకు, చెప్తావా లేదా చెప్పు, అసలు నా ఇంటికే వచ్చి మా ఉచిని ఇరికించి నా నగే కొట్టేయాలని చూస్తావా, చెప్పవే, ఎవరు చేయించారు చెప్పు" అని చెప్పి ఇక అక్షిత అలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే, "చెప్తానమ్మా, చెప్పొద్దు, నన్ను కొట్టద్దు, చెప్తాను, యాక్చువల్గా నా అంతటా నేనే వచ్చానమ్మా దొంగతనానికి, చెప్తానమ్మా. అసలు ఏం జరిగిందంటే నేను వారం రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. బాగా డబ్బున్న వాళ్ళ ఇల్లు కదా, ఏదైనా దొంగతనానికి వస్తే నాకు బాగానే గట్టిగానే దొరుకుతాయి అని చెప్పి అనుకున్నానమ్మా. అయితే అలా అనుకున్నట్టుగానే ఇంట్లోకి వచ్చాను" అని చెప్పి అలా అంటూ ఉంటే అప్పుడు ప్రసాదరావు, "అసలు ఆ ఇళ్ళ రూమ్స్ అన్ని డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి, అలా ఎలా లోపలికి వచ్చావు" అని చెప్పి అడగగానే ఇక అప్పుడు ఆ దొంగ లేడీ అంటుంది, "అంటే దొంగలకి వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళు ఉంటాయి కదా సార్, ఆ విధంగా లోపలికి వచ్చాను. ఇక ఈ మేడం గదిలోకి వెళ్ళి నేను నగ కొట్టేశాను. ఈ లోపల అలికిడవడంతో గబగబా పక్కన్న రూమ్లోకి వెళ్ళాను. ఆ రూము ఉషదని నాకు అప్పుడు తెలీదు. అయితే ఈ ఈ అమ్మాయి ఉషకు కూడా మెలకు వస్తుంది అన్నట్టుగా అనిపించింది. ఇక నాకు భయం వేసి అక్కడ ఉన్న సూట్ కేసులో పెట్టేసి మళ్ళీ వచ్చి తీసుకోవచ్చులే అని చెప్పి, ఇక మళ్ళీ అందరికీ మెలకు వస్తే ఇబ్బంది పడతాను కదా అని చెప్పి గబగబా అప్పుడు తప్పించుకున్నాను. ఇక అది సార్ జరిగింది అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది ఆ దొంగలేడి. ఇక అప్పుడు పల్లవి అంతా విన్నాక, "నాకెందుకో నమ్మశక్యంగా లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి. ఇక ఇప్పుడు చరణ్ అంటాడు, "దొంగతనానికి వచ్చానంటున్నావు, భయపడి పారిపోయానని కూడా అంటున్నావు, మరి అలాంటి దానివి అసలు ఉష డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, చెప్పు, ఉష డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం ఏంటి, చెప్తావా లేదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక అప్పుడు ఇక ఆ అమ్మాయి దొంగలేడి అంటుంది, "అంటే సార్ డబ్బున్న వాళ్ళ ఇల్లు, ఇంట్లో సీసీటీవీ గట్రా ఉంటాయని నేను ముందు నుంచే ఊహించాను. అందుకే ఇంట్లో ఉన్న వాళ్ళ డ్రెస్సు ఎవరిదైనా వేసుకుంటే ఇక నగ దొరికినా కూడా వాళ్ళ మీద నేరం వెళ్ళిపోతుంది కదా, నా మీద నేరం రాదు అన్న ఇదిగా ఇదిగో ఈ అమ్మాయి ఉషా డ్రెస్ కనిపించడంతో ఆ అమ్మాయి డ్రెస్ వేసుకొని ఇంట్లోకి అయితే చొరబడ్డాను. ఇక ఆ విధంగా నేను ప్లాన్ చేసుకొని వచ్చాను. నిజం సార్, నాకు ఎవరు దొంగతనం చేయమని అయితే చెప్పలేదు, నాకు నేనుగా వంచిందే" అని చెప్పి అంటుందన్నమాట ఆ దొంగలేడి. ఒకవేళ దొంగతనం జరిగిందని మీకు ఇంట్లో వాళ్ళకి తెలిసినా, ఇంట్లో వాళ్ళే ఎవరు దొంగతనం చేశారు అని చెప్పి సీసీటీవీ కెమెరా ద్వారా అలా అయిపోతుంది, తెలిసిపోతుంది కదా, నా మీద దొంగతనం రాదు కదా, తప్పించుకోవచ్చు అన్న ఇదిలో నేను ఇలా చేశానండి, తప్పైపోయింది దొంగతనం చేయడం, కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పి అలా అంటూ ఉంటే అప్పుడు పల్లవి, "లేదు, నాకు నమ్మశక్యంగా లేదు, నువ్వు ఎవరిని తప్పించడానికి ఇదంతా కట్టు కదా అల్లినట్టుగా అనిపిస్తుంది" అని చెప్పి పల్లవి అలా అంటూ ఉంటే ఇక అప్పుడు అక్షిత ఎస్ఐతో సైకిల్ చేస్తూ ఉంటుంది. ఎలాగైనా ఈ టాపిక్ ఎండ్ చేసేసి ఇక కంటిన్యూ అవనీయకుండా చూడండి అన్నట్టుగా అక్షిత సైకిల్ చేస్తూ ఉంటే ఇక అప్పుడు ఎస్ఐ, "సరే సరే, ఈ అమ్మాయి దొంగతనం చేసిందని అర్థమైపోతుంది, వీడియోలో కూడా క్లియర్గా ఉంది ఆ కడియాలు అవి, ఈ అమ్మాయి చేసిన అమ్మాయి కూడా ఒప్పుకుంది కాబట్టి ఉష నిర్దోషి, ఉషని వదిలేస్తాము, తీసుకెళ్ళిపోండి మీ అమ్మాయిని" అని చెప్పి ఉషని వదలమంటారనమాట. ఇక ఉష బయటకు వస్తుంది. ఇక ఉష ఏడుస్తూ పల్లవి దగ్గరికి వస్తే ఇక ఉషకి ధైర్యం చెప్తూ ఉంటుంది పల్లవి, "నీకు ఇంకేం కాదు, ధైర్యంగా ఉండు, నేను వచ్చాను కదా, తీసుకెళ్తాను నిన్ను" అని చెప్పి ఇక "సరే ఇంటికి వెళ్దాం పద ఉష" అని చెప్పి ఇక ఇంటికి వస్తూ ఉంటారనమాట. ఇక పల్లవి ఇంటికి వెళ్తూ ఇక ఎస్ఐతో అంటుంది, "సార్, ఈ అమ్మాయి ఏదో దాస్తుంది, ఎవరినో హైడ్ చేయాలని చూస్తుంది, నేను అడిగితే చెప్పట్లేదు, మీ స్టైల్లో మీరు బెదిరించైనా సరే అడగండి" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు ఎస్ఐ, "మేడం మేము చూసుకుంటాం కదా,
పోలీస్ స్టేషన్‌కి వచ్చింది గదా ఈ దొంగ. ఇక ఆ అమ్మాయితో ఈ నిజం ఎలా చెప్పించాలో మాకు తెలుసు. మా స్టైల్‌లో మేము చెప్తాము. ఇన్ కేస్ ఏమన్నా అవసరం ఉంటే మీకు మళ్ళీ కాల్ చేస్తాంలెండి. మీరైతే ఈ అమ్మాయిని తీసుకెళ్ళండి అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక ఉషని తీసుకొని బయలుదేరతారనమాట ఇంటికి. ఆ తర్వాత ఇక అక్షిత పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికొస్తూ లాకప్‌లో ఉన్న దొంగ లేడీకి థాంక్స్ చెప్పేసి వచ్చేస్తుంది. ఇక ఇంటికొచ్చాక ఉష ఏడుస్తూ ఉంటే బామ్మేమో నీవు నిర్దోషివని అర్థమైపోయింది కదమ్మా! ఇంకెందుకు బాధపడుతున్నావు అనగానే పల్లవి అక్క తెలివిగా ఆలోచించింది కాబట్టి ఆ దొంగని పట్టుకోగలిగించింది. నన్ను జైలు నుంచి విడిపించింది. లేదంటే నా పరిస్థితి ఏంటి అని చెప్పి అలా అంటూ ఉంటే ఇక ఏడుస్తూ ఉంటుందన్నమాట ఉష. ఇక అప్పుడు చరణ్ అంటాడు, చూసావు కదా మమ్మీ, మేమంతా చెప్తానే ఉన్నాము ఉష దొంగతనం చేయలేదు అని, నువ్వు మాత్రం నమ్మలేదు అని చెప్పి అనగానే అప్పుడు సుమలత అంటుంది, ఏంటి నమ్మలేదు అంటే అక్కడ వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుంది ఈ అమ్మాయే దొంగతనం చేసినట్టుగా. ఆ అమ్మాయి డ్రెస్సే. ఇదంతా జరుగుతుందని కలకన్నామా ఏంటి? ఇలా రెడ్ హ్యాండెడ్‌గా నెక్లెస్ కూడా ఆ అమ్మాయి సూట్ కేస్‌లో దొరికేసరికి అలాగే అనుకున్నాను అని చెప్పి అనగానే ఇక అప్పుడు చంటి అంటాడు, మమ్మీ కళ్ళ ముందు కనిపించింది కాబట్టి నమ్మాను అంటున్నావు. కానీ ఉషానే దొంగతనం చేస్తుంటే తన దగ్గరే ఎందుకు నెక్లెస్ పెట్టుకుంటుంది? ఎవరికైనా ఇచ్చి దాయమంటుంది కదా బయట ఎవరికైనా. తెల్లారి అక్షిత గొడవ చేసేదాకా తన దగ్గరే ఎందుకు ఉంచుకుంటుంది? చెప్పు, ఆ విధంగా చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. అప్పుడు అక్షిత, ఈ ఉషకి ఎవరైనా ఉంటే కదా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి దాయమని చెప్పడానికి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి, అందుకేగా ఎవరూ లేరనే కదా తన మీద ఇంత పెద్ద నిందేశారు అని చెప్పి అనగానే అప్పుడు ప్రసాదరావు, చూడండమ్మా కొంచెం ఎవరి మీద అయినా నేరం నెట్టే ముందు వెనకాల ఆలోచించండి. ఇప్పుడు కుటుంబం మొత్తం కూడా స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కుటుంబం పరువు పోదా, కొంచెం చూస్ చేయండి ఇక్కడి నుంచి అని చెప్పి అనగానే ఇక పదమ్మ కొంచెం రెస్ట్ తీసుకో అని బామ్మ అంటుందన్నమాట ఉషని. ఇక ఉష తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అక్షిత కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అక్షిత చిరాకు పడుతూ ఉంటుంది తన రూమ్లోకి వెళ్ళి, ఇలా జరిగింది ఏంటి అని చెప్పి. అప్పుడే అక్కడికి చందు వచ్చి, ఇదేంటి వదినా ఇలా జరిగింది, ఉష పీడ వదిలిపోయింది కదా అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అని చెప్పి అలా చందు అంటూ ఉంటే, అదే కదా దరిద్రం అంటే, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, ఏదైనా సరే ఈ ఉషని ఇంట్లో నుంచి పంపించే తీరుతాను, నీకు హెల్ప్ చేస్తాను నేను అని చెప్పి అలా అక్షిత అంటూ ఉంటే, ఏంటమ్మా హెల్ప్ చేస్తావా, ఏ రకంగా పంపిస్తావు ఇంటి నుంచి ఉషని అని చెప్పి అక్షిత చెంప పగలగొడుతుంది. వదిన అక్షితను ఎందుకు కొట్టావు అని చెప్పి అడుగుతాడనమాట చందు. అసలు కొట్టాల్సింది నిన్ను, అసలు నీకు బుద్ధుందా, నీకు ఆల్రెడీ నీకు చెప్పాను, నువ్వు మారేటట్టు కనిపించట్లేదు. చూడక్షిత, నువ్వు చందుకు సపోర్ట్ చేస్తున్నావంటే ఉషని మోసం చేశాడు చందు అనేది నీకు కూడా తెలుసు అనమాట, అయినా కూడా సపోర్ట్ చేస్తున్నావు. అసలు దొంగతనం చేయించింది నువ్వే అని నాకు క్లియర్గా తెలుసు, కానీ చెప్తే ఎక్కడ నీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అసలు చంటి నేను ఇంట్లో ఉంచుకుంటాడా? అసలు పోలీసులకే చెప్పి పట్టించవచ్చు నిన్ను. ఎందుకంటే నీ ఫోన్ నుంచి ఆ దొంగలేడి ఫోన్ కాల్కి చాలా వెళ్ళాయి ఆ రోజు నైట్. నువ్వు చేయించేటట్టే కదా దాని ప్రకారం, ఆ రకంగా పట్టించవచ్చు. అయినా కూడా సైలెంట్గా ఉన్నాను. ప్రతిసారి ఇదే మంచితనం మెయింటైన్ అవుతుందని కాదు, దేనికైనా లిమిట్ ఉంటుంది కదా. ఇక చూడు చందు, నీకు 2 days టైం ఇచ్చాను. 2 daysలో నీ ప్రేమను ఒప్పుకొని ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని ఉషని పెళ్లి చేసుకోవడానికి ఆల్రెడీ 1 day అయిపోయింది. ఇంకొక ఒక్కరోజు మాత్రమే ఉంది. ఇక నేను చెప్పినట్టు నువ్వు మంచిగా మారలేదనుకో, ఆ తర్వాత నేను చేయాల్సింది చేస్తాను. అర్థమవుతుందిగా, గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అప్పుడు చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి, ఇలా దొరికిపోయాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు చందు అలాగే అక్షిత. మరోపక్క ఉష ఏడుస్తూ ఉంటే ఉష దగ్గరికి వస్తుందన్నమాట పల్లవి. అక్క అనుకుంటూ హక్ చేసుకుంటుంది పల్లవిని. అక్క, ఇదంతా చందునే చేయించాడనిపిస్తుంది అక్క. అసలు ఇప్పటిదాకా నేనంటే ఇష్టం లేదని చందుకు అనుకున్నాను. ఈ రకంగా నన్ను దొంగతనం నేరం ఇలా పెట్టించి మరి ఇంట్లో నుంచి పంపించేయాలనుకుంటున్నాడంటే అసలు తనతో నేను జీవితం పంచుకుంటానా? నాకు ఇంకా తనకి నా మీద ఏమాత్రం ప్రేమ లేదని అర్థమైపోతుంది అక్క. దీనికన్నా ఈ దొంగతనం కన్నా కూడా ఒక్కసారి నా తీగ నొక్కి చంపేసినా బాగుండేది కదక్క. ప్రేమించిన వ్యక్తి చేతిలో చచ్చిపోయిన ఆనందమైనా మిగిలేదు కదక్క అని చెప్పి అలా ఉష ఏడుస్తూ ఉంటే, బాధపడకు, అలా అనకు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఆ తర్వాత పల్లవి అంటుంది, చూడు ఉష, నువ్వు ప్రేమించిన వ్యక్తితోని నీ పెళ్లి జరుగుతుంది, నేను చేస్తాను, మాటిస్తున్నాను కదా అని చెప్పి పల్లవి అలా అంటూ ఉంటే అప్పుడే అటువైపుగా వెళ్తున్న చరణ్ వింటాడనమాట. ఇక చరణ్ వచ్చి, ఏంటి పల్లవి నువ్వు మాటిస్తున్నావు, ఉష ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేస్తాను అని చెప్పి, అంటే ఉష ఎవరిని ప్రేమించింది అనేది నీకు తెలుసు, ఉషని అడిగితే ఉష చెప్పట్లేదు, నీకు తెలుసు, కానీ నువ్వు నా దగ్గర దాస్తున్నావు, చెప్తావా లేదా అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే ఇక మొహమొహాలు చూసుకుంటారనమాట పల్లవి అలాగే ఉష. మరి పల్లవి ఏం చెప్తుందా లేదా, దాచుతుందా ఏంటనేది చూద్దాం కమింగ్ ఎపిసోడ్లో. ఇక్కడ వరకు ఎపిసోడ్లో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.